నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాథ రక్షకుడిగా, ఆర్తత్రాణ పరాయణుడిగా, భక్తజన బాంధవుడిగా, భక్త కోటిని ఆదుకునే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మానవాడిని ఉద్ధరించే కలియుగ వరదుడు శ్రీనివాసుడే. అలవైకుంఠపురంలో సిరులిచ్చే తల్లికి శ్రీపతి అయిన శ్రీ మహావిష్ణువే ఇలవైకుంఠంలో సప్తగిరీశుడిగా అలరారుతున్నాడు. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా, కొలిచిన చోటే నిలవై లీలలు ప్రకటించే కొండంత దేవుడు ఆ ఏడుకొండలవాడు. ఆ స్వామి పద్మావతి, గోదాదేవిల పతిగా పూజలందుకునే దివ్యాలయం హైదరాబాద్ శ్రీపురం కాలనీ బిఎన్ రెడ్డి నగర్లో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజమానమవుతుంది. అంతటి విశిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. వెంకటాద్రికి సరితూగే స్థానం, వెంకటేశ్వరుడికి సమానమైన దైవం లేరని పురాణాలు చెప్తున్నాయి. కానీ శ్రీనివాసుడు ఎక్కడ కొలువుంటే అక్కడే తిరుమల తిరుపతిగా భక్తులు భావిస్తారు. అందుకే స్వామి కొలువైన చోట తిరుమల తిరుపతిగానే గోవిందుడి నామాలతో మారుమ్రోగుతుంది. భక్తుల ఆర్తిని విన్న ఏడుకొండల స్వామి శ్రీదేవి చేలాంచలాన్ని సైతము వీడి భక్తవరదుడై పరుగు పరుగున వస్తాడు. అంతటి భక్తవత్సలుడైన శ్రీవారు పద్మావతి, గోదాదేవి సమేతంగా సన్మంగళప్రదాయకంగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను నేత్రపర్వంగా తిలకిద్దాం రండి. వినా వెంకటేశం ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి అని కొలిచే భక్తులు స్వామి నీవు తప్ప మాకింకెవరు దిక్కు అని నిరంతరం స్మరిస్తూ ఉంటారు. అంతేకాదు గోవింద నామస్మరణలతో కొలుస్తూ ఉంటారు. కలియుగ దైవంగా, భక్తాభిష్ట వరప్రదాయకంగా విలసిల్లే శ్రీనివాసుడు హైదరాబాద్ శ్రీపురం కాలనీ బిఎన్ రెడ్డి నగర్లో విశాఖ శారదాపీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువయ్యాడు. ఇలా వైకుంఠంగా అలరారుతోన్న శ్రీవారి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. శ్రీపురం కాలనీ అభివృద్ధి సంఘంతో పాటు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామివారి పర్యవేక్షణలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం 2004 మాఘ బహుళ పంచమి నాడు శంకుస్థాపన జరుపుకుంది. శ్రీనివాసుడి ఆలయం నిర్మాణం పూర్తయిన నాటి నుండి ఏడుకొండల స్వామి మహిమలు దశ దిశలా వ్యాప్తి చెందుతూ భక్తుల ఆదరణకు నోచుకుంటోంది. ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికత నేపథ్యంగా ఆకట్టుకునే ఆలయ పరిసరాలు భక్తులను మరింతగా భగవంతుడి సన్నిధికి చేరుస్తాయి. ఎత్తైన ప్రదేశంలో ధవళ కాంతులీనుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు భాగంలో ఉన్న మెట్ల వరుస తిరుమలగిరి సోపానాల్నే తలపిస్తూ ఉంటాయి. భక్తుల విరాళాలతో పాటు మరెందరో వదాన్యుల వితరణ శీలత్వంతోనూ
విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర విధులతో ఈ ఆలయం నిర్మితమైంది. ఆలయ స్వాగత తోరణం నుండి ఆలయ లోగిలిలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా ధ్వజస్తంభం బలిపీఠం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్న దివ్య ధామాలు ఎన్నున్నా ఏ ఆలయానికుండే ప్రత్యేకత ఆ ఆలయానికే ఉంటుంది. అంతటి అద్వితీయమైన ఆలయాల్లో ఒకటిగా నెలకొన్న స్వామివారిని సభక్తికంగా దర్శించి తరిస్తుంటారు భక్తులు. ఆశ్రిత జన భక్త మందారుడు, భక్తవత్సలుడు శ్రీనివాసుడు, ఏడుకొండలవాడ అని గొంతెత్తి పిలిచినంతనే కాచి కాపాడే కరుణాతరంగుడు, కలియుగములో భక్తుల్ని తరింపచేయటానికి అవతరించిన పురుషోత్తముడు, భక్తుల రక్షణార్థం వారి అభిష్టానుసారం స్వామి అర్చామూర్తిగా కొలువుదీరి దీనజనుల్ని ఉద్ధరిస్తున్నాడు. హైదరాబాద్ శ్రీపురం కాలనీ బిఎన్ రెడ్డి నగర్లోని ఆలయంలో వెంకన్న స్వామి కొలువైన తీరు చూస్తే సాక్షాత్తు తిరుమలగిరీసుడు కొలువైనట్టే గోచరిస్తుంది. అంతటి మహిమాన్వితమైన ఏడుకొండలవాడి మంగళకర దివ్య రూపాన్ని కనులారా చూసి పుణ్యఫలాలను పొందుదాం రండి. అది చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం. అది చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం. అది చూడరే మోహన రూపం. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుడు సంసార సాగర సముత్తరణైక సేతో అన్నట్లుగా కుడి హస్తంతో తన పాదాలను చూపుతూ తన చరణార విందాలను శరణు వేడితే చాలు భక్తుల సంసార సాగరాన్ని సులభంగా దాటిస్తానని అభయముద్రతో ప్రకటిస్తాడు. వాస్తవానికి ఎడమచేతి ముద్ర నాభి కింది స్థానం చూపిస్తూ ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మయందు లయం చెయ్యమన్న సందేశం కూడా ఉంది. ఇలా వెంకటేశ్వరుడు మొక్కినవాడికి మొక్కినన్ని వరాలను అనుగ్రహిస్తూ దర్శనమిస్తున్నాడు. తనను దర్శించవచ్చిన భక్తులను జ్ఞానం పొందమని జ్ఞాన చిహ్నంగా శంఖాన్ని, మోక్ష చిహ్నంగా నామాన్ని, కర్మనాశ శక్తి చిహ్నంగా చక్రాన్ని ధరించి కర్తృత్వ భావం లేకుండా జ్ఞానాన్ని పొంది తద్వారా కుండలిని జాగృతమునర్చి మోక్షాన్ని పొందాలనే సందేశం ఈ శంఖునామ చక్రాల్లో ఉందని ఐతిహ్యం. ప్రతిరోజు జరిగే వెంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది. అందుకే శ్రీ వెంకటేశ్వరుని రూపమే ఆత్మజ్ఞాన ప్రబోధకరం అయ్యింది. శ్రీనివాసము నీ హృదయం చిద్విలాస వికాసమయం, చిద్విలాస వికాసమయం. శ్రీనివాసము నీ హృదయం నిన్ను తలచినచో ప్రతి ఉదయం, నిన్ను తలచినచో ప్రతి ఉదయం పుడమి జనులకు అభయం అభయం, పుడమి జనులకు అభయం అభయం. శ్రీనివాసము నీ హృదయం. దివ్యమంగళకరం శ్రీ వెంకటేశ్వరుని రూపం ఆత్మజ్ఞాన ప్రబోధకరం. ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వెంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే శ్రీవారి ముఖమండల దర్శనంతో సకల పాపాలు నశించిపోతాయి. వేమనినంతనే పాపాలు, కట అనగానే పటాపంచలవుతాయి. కలియుగ కళ్యాణధాముడు శ్రీనివాసుడి దర్శనం పరమ పావనం, పుణ్యప్రదాయకమని భక్తులు విశ్వసిస్తారు. శ్రీవారి విరాణ్మూర్తికి ముందు భాగంలో ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. గోవిందాశ్రిత గోకుల బృందా, గోవిందాశ్రిత గోకుల బృందా, పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద.
పద్మావతి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా పండితులు చెబుతారు. శ్రీవారి అనుగ్రహాన్ని పొందడానికి ఆ తల్లి కరుణ కూడా అంతే ముఖ్యమని, అనివార్యమని భక్తులు నమ్ముతారు. శ్రీ వైష్ణవంలో విష్ణువుతో పాటు లక్ష్మీ సర్వవ్యాపి, అపరిమితమైన శక్తిప్రదాయిని, మోక్షాన్ని అనుగ్రహించే తల్లి కూడా అని నమ్ముతారు. అలాగే భూదేవి అంశగా భావించే గోదాదేవి శ్రీరంగనాథుడి తన భక్తితో ఆరాధించి వారిలోనే ఐక్యమైన ఆళ్వారుగా ప్రసిద్ధి చెందింది. పద్మావతి అమ్మవారితో పాటు ఆండాల్గా వ్యవహరించే శ్రీ గోదాదేవి అమ్మవారు కూడా స్వామివారికి ఇరువైపులా కొలువై భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. రండి ఆ దివ్యమూర్తులను కన్నులారా దర్శించుకుందాం. శ్రీనివాసుడి గర్భాలయానికి ఎడమవైపు శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య మందిరం నెలకొంది. గర్భగృహంలో అమ్మవారు పద్మాసనాస్థితయై భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి సన్నిధిలో ముత్తైదువులు నిత్యం కుంకుమార్చనలు చేసి సౌభాగ్యాలను పొందుతారు. 7 లోకాలకు సిరి సంపదలను ప్రసాదించే పద్మావతి అమ్మవారి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. పద్మావతి అమ్మవారు కరుణా దృక్కులతో చల్లని దీవెనలను ఇస్తూ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటోంది. పద్మావతి అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా, కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నిత్య ధూపదీప నైవేద్యాలతో మంగళప్రదాయినిగా, లక్ష్మీదేవిగా పూజలందుకుంటోంది. శ్రీవారికి జరిగినట్టే అమ్మవారు నిత్య, వార, పక్ష, మాసోత్సవాలను జరుపుకుంటూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. పద్మపురాణం, వరాహపురాణం, స్కంద పురాణాల్లో అమ్మవారి ఆవిర్భావం గురించి వివరంగా ఉంది. అంతటి మహిమాన్విత అయిన శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీవారి చెంతనే కొలువై అలరారుతోంది. కనకవర్షిణి దివ్యదర్శిని నిత్యహర్షిని పాహిమా, శక్తికారిణి పాపహారిణి లోకపాలిని పాహిమా, పాహిమా పద్మాసని పాహిమా సర్వేశ్వరి, అహము తుంచా శిరసు వంచా అంజలించా కరుణిని సమ్మానిను పులిచా, స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహిమా, భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహిమా. వైష్ణవాలయాల్లో ఆళ్వార్లు దర్శనమిస్తారు. ఆళ్వారంటే నిమగ్నమై ఉన్నవాడు అని అర్థం. తాము నమ్ముకున్న విధానం పట్ల అచంచల విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉన్నారని అర్థం. ఆ శ్రీమన్నారాయణుని పట్ల అపరిమిత భక్తిని పెంచుకున్నవారే ఆళ్వార్లు. ఆ భక్తిభావం కలిగిన అనంతరం వేరే భావాలను మదిలోకి రానివ్వనంత గాఢంగా విశ్వాసాన్ని పెంచుకున్నారు. అందుకే భగవంతునికి అంత చేరువ కాగలిగారు. అంతటి విశిష్టమైన స్థానాన్ని పొందిన ఆళ్వార్లలో గోదాదేవి అమ్మవారు సాక్షాత్తు భూదేవి అంశగా చెబుతారు. ఆ తల్లి ఇక్కడ శ్రీవారి కుడివైపు కొలువై భక్తులను ఆశీర్వదిస్తోంది. శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గశిర వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలు తిరుప్పావై ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయంలాంటిది. గోదాదేవిని ఆండాళ్, నాచియారని కూడా పిలుస్తారు. రంగనాథుణ్ణి స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. గర్భగృహంలో ఈ తల్లి స్థానక భంగిమలో కొలువై సర్వాలంకార శోభితగా భాసిల్లుతోంది. నిత్య ధూప దీప నైవేద్యాలతో భక్తుల నీరాజనాలందుకుంటోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఆలయ ప్రాంగణంలో పద్మావతి, గోదాదేవి అమ్మవార్లతో పాటు పలు దేవతామూర్తుల మందిరాలు కూడా నెలకొని ఉన్నాయి. మూలమూర్తులను దర్శించిన భక్తులు ఇతర దేవతామూర్తులను కూడా దర్శించి ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని పొందుతారు. సకల దేవతల అనుగ్రహానికి పాత్రులవుతారు. తులసీవనములోన పుప్పా నక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదా మంగళం. తులసీవనములోన పుప్పా నక్షత్రమందు ప్రభవించిన మా తల్లి గోదా మంగళం. పెరియాళ్వారుల
ఇదే ఆలయ ప్రాంగణంలో ఒకవైపు గణపతి మందిరం నెలకొంది. గర్భగృహంలో కృష్ణవర్ణ ప్రతిమాకృతిలో కొలువైన వినాయకుడి దర్శనం సకల శుభదాయకం. ప్రపంచమంతా మనస్సుకు వాక్కుకు గోచరమైంది. కాని ఆత్మతత్వం మనోవాక్కులకు కనిపించదు. కంఠానికి కింది భాగంలో మాయతో కూడుకుంది. విఘ్నేశ్వరుణ్ణి వక్రతుండుడని చెప్పే మస్తకం బ్రహ్మవాచకం. అందుకే గణపతిని వక్రతుండుడిగా ఆరాధిస్తారు. వాగ్గేయకారుల్లో ప్రసిద్ధులైన దీక్షితులు గణపతిని ప్రణవ స్వరూపంగా కీర్తించారు. తొలి పూజలందుకునే పార్వతీ తనయుడు అభయ వరద హస్తాలతో సన్మంగళ ప్రదాయకుడిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇదే మందిర వరుసలో సింధూర వర్ణ శోభితంగా భక్తాంజనేయ స్వామి ముకుళిత హస్తాలతో దర్శనమిస్తాడు. అంజనేయపుత్రుణ్ణి భక్తులు సభక్తికంగా కైమోడ్పులు అర్పించి ముందుకు కదిలితే జంట నాగదేవత ప్రతిమ కానవస్తుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారు కొలువై భక్తులకు శుభాలను అనుగ్రహిస్తున్నారు. ఈ మందిరంలో మల్లికార్జున స్వామివారి లింగమూర్తితో పాటు బ్రహ్మరాంబ అమ్మవారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు కొలువయ్యారు. భక్తులు ఈ దివ్యమూర్తులను దర్శించి భగవదానుగ్రహాన్ని పొందుతారు. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిడరా. హైదరాబాద్ సాగర్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్లో నెలకొన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యధామాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ డిపో నుండి సాగర్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్కు సుమారు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల ద్వారా లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. 7 లోకాలను ఏలే 7 కొండలవాడు, లోకాల పాలకుడు లోకేశ్వరుడు, మంగళప్రదాయకుడైన వెంకటరమణుడి దర్శనం సకల శుభదాయకం. కలియుగావతార స్వరూపుడైన వెంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు సిరుల తల్లి పద్మావతిని, గోదాదేవి అమ్మవారిని సైతం దర్శించుకున్నారు కదా. పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయామృత ధారలు మీ అందరిపై ఎల్లవేళలా వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.